భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుతీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు. సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమ గల ప్రదేశంగా భావించే క్షేత్రమే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో 4వది అయిన వాయులింగంగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. భారతీయ వాస్తుకళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే 1000 కాల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. ఈ గుడిలో కొలువైన శివలింగాన్ని ప్రాణం గల లింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేకత కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రతి శైవ క్షేత్రాలలో శివలింగానికి అభిషేకాలు చేస్తుంటారు అర్చకులు. కొన్ని చోట్ల భక్తులు కూడా చేస్తారు. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రం అర్చకులతో సహా ఎవరూ తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత ఈ లింగాన్ని కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు. ఇక ఆలయ విశేషాలకు వస్తే శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ అమ్మవారు అయిన జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకొని ఈ పాతాళ గణపతితో పాటు వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు తొలి పూజను కొండపైన ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం. శ్రీకాళహస్తి అనగానే మొదట గుర్తుకొచ్చేది రాహుకేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి అదుపులో ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఈ శాంతి పూజలో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయుడిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. ఈ ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇదండి శ్రీకాళహస్తి గురించిన విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.